సో మనం జనరల్గా మనం భారతదేశంలో వైఫై ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా ఇలా ఇంటర్నెట్లు ఎక్కువ వాడుతుంటాం. అయితే భారతదేశంలో అన్‌ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరిగినాక సరే 47% మాత్రమే స్టేబుల్ ఇంటర్నెట్ స్టాండర్డ్‌గా మనకు అందుబాటులో ఉందన్నమాట. ముఖ్యంగా భారతదేశంలో హిల్లీ రీజియన్స్ ఏదైతే హిమాలయన్ ప్రాంతాలు, నార్త్ ఈస్ట్‌లో పర్వత ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయో రిలయబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి అక్కడ వాళ్ళకి లేవు. భారతదేశంలో దాదాపు 70 కోట్ల మందికి ఈ రోజుకి కూడా రిలయబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ లేవు. చాలా మందికి ఇంటర్నెట్ అనేది భారతదేశంలో ఎక్కువగా రూరల్ ఏరియాలో అందట్లేదు. అన్‌ఇంటరప్టెడ్‌గా అందుతున్న సిగ్నల్స్ రావడం పోవటం మనందరం చాలా మంది చూసే ఉంటాం. మనం ఎక్కడన్నా సిగ్నల్ లేని చోటకి వెళ్ళినప్పుడు లేదా రూరల్ ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు, హిల్లీ రీజియన్స్‌కి వెళ్ళినప్పుడు మనకి వైఫై రాకపోవటం, ఫోన్‌లో వాట్సాప్ పనిచేయకపోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం అనమాట. అయితే ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ మీద భారతదేశంలో సగటున యావరేజ్‌న ఒకళ్ళు ఎవరైనా సరే రూ. 400 రూ. 300 ఈ కనెక్టివిటీకి ఖర్చు పెడతారు. అసలు జియో వచ్చిన తర్వాత మన దేశంలో ఇంటర్నెట్ పెనిట్రేషన్ కానీ ప్రతి ఒక్కరి చేతిలో డేటా కూడా ఎక్కువైపోయిందనమాట. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంతవరకు కూడా భారతదేశంలో హింటర్‌లాండ్స్, హిల్లీ రీజియన్స్‌లో మాత్రం చాలా చాలా కష్టం ఉండేది. ఇప్పుడు భారతదేశంలో జియో వాళ్ళు, ఎయిర్‌టెల్ వాళ్ళు స్టార్లింక్ వాళ్ళతో ఒక కొత్త కొలాబరేషన్ తీసుకురాబోతున్నారు. సో, స్టార్లింక్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చనమాట ఇంటర్నెట్‌కి.